హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. జనరల్గా మనము మటన్ కీమా అంటే జనరల్గా షాప్లో తెచ్చుకుంటాం కదా, కానీ ఈరోజు అలా కాకుండా మనం ఇంట్లోనే కీమాని ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్పాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అచ్చం కీమా లాగానే అనిపిస్తుంది, మీకు బయట తెచ్చిన కీమా లాగానే అనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. కుక్కర్లో చేసేసుకుందాం మనం కీమాని. దానికోసం ఫస్ట్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చూసారు కదా, ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతాయి మనకు. చూసారు కదా, ఇట్లా ఆనియన్స్ని మనము ఎర్రగా ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ రెండు వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక్క నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కీమా వేసుకుందాము. ఈ కీమా నేను ఇంట్లోనే చేశానండి. అంటే బయట మనము కట్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మనము మటన్ తెచ్చుకుంటాం కదా, దాన్ని బోన్లెస్ మటన్గా మంచిగా విడదీసి గ్రైండర్లో వేసి జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ కంప్లీట్గా అదే విధంగా రన్ చేసి అట్లాగే పెట్టకుండా జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఒక 2-3 సార్లు అలా చేసామంటే ఇలా అయిపోతుంది. మీరు అసలు కంగారు పడొద్దు, ఇది పేస్ట్ లాగా అయిపోయింది లాస్ట్కి ఎలా వస్తుందో అనుకొని. మీకు ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అదే కీమా లాగానే వస్తుంది. జస్ట్ మనకి ఇప్పుడు స్టార్టింగ్లో ఇలా ముద్దగా కనిపించినా ఇది మనకి కర్రీ అయ్యే కొద్దీ మనకి కీమా లాగా అయిపోతుంది. తప్పకుండా చూడండి. ఇంకా ఇది డీటెయిల్డ్గా చూపించాను నేను, కావాలంటే మీకు లింక్ పైన పెడతాను, అక్కడ కూడా చూడండి. అసలు ఎట్లా తీసుకోవాలి, ఎలా గ్రైండ్ చేసుకోవాలి అనేది కూడా చూపించాను. కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. పైన లింక్ ఉంది కదా, ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు వస్తుంది. అది కీమా వేసేసి దీనికి తగినంత ఉప్పు వేసి కలిపేసేయండి. ఇప్పుడు మీకు ఇలా ముద్దగా ఉంటుంది, కానీ మనము కర్రీ అయ్యే కొద్దీ అంటే మనము మొత్తానికి కర్రీ అయిపోతుంది కదా, అప్పటి వరకు అది పర్ఫెక్ట్గా అయిపోతుంది. జస్ట్ అట్లా కలిపేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుందాము. మనము కీమా కానీ మటన్ కానీ ఉడుకుతుంటే దాంట్లో నీళ్ళు వస్తాయి కదా, చూసారు కదా, ఇలా నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళంతా ఇలా చూసారు కదా, ఇలా ఇంకిపోయాక అప్పుడు మీరు స్పైసీకి తగినంత కారం వేసుకోండి. మీరు ఎంతైతే కారం ఇష్టపడతారో అంత కారం వేసి కలిపేసి, కారం వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పాటు నూనెలో ఉడికించుకోవాలండి. అప్పుడే నీళ్ళు వేయకూడదు. నీళ్ళు వేస్తే మనకి కొంచెం టేస్ట్ అనేది బాగా రాదు. కాబట్టి కారం వేసినాక కూడా కలిపేసి ఇంకొక నిమిషం పాటు మగ్గించుకుందాము. సో చూసారు కదా, ఇలా ఒక్క నిమిషం ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోండి. ఇప్పుడే మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు మీకు తక్కువగా అనిపిస్తే మరి కొంచెం ఉప్పు వేసి మంచిగా కలిపేసి ఇక మూత పెట్టి ఒక 5-6 విజిల్లు పెట్టుకుందాము. సో మీకు ఇప్పుడు కొద్దిగా అర్థమైపోయింది. కొంచెం ఆల్మోస్ట్ మనకు 50% కీమా లాగానే అయిపోయింది కదా. అది కంప్లీట్గా ఉడికిన తర్వాత చూడండి, అసలు మీరు అది బయటనే తెచ్చారు కీమా అన్నట్టుగా ఉంటుంది. సో 5-6 విజిల్ తర్వాత నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కీమా. సో ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి పొడి వేస్తున్నాను, కొబ్బరి మసాలా. ఇది కూడా ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్గా చూపించానండి. పైన మీకు లింక్ పెడతాను. జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేస్తే మనకి కొబ్బరి మసాలా ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో ఉంది, చూడండి. ఈ మసాలా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం గట్టిగా అయింది కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకోండి. కొన్ని నీళ్ళు వేసి కలిపేసి ఇంకొక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకి కీమా అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంకా మనకు మంచిగా కీమా లాగా అయిపోయింది. బయట మనం ఎలా కట్ చేయించుకొని వస్తామో సేమ్ అట్లానే అవుతుందండి. మనం బయట తెచ్చుకుంటే కీమా కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా, అలా కాకుండా ఇలానే చేసుకోండి. ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్కువ కాస్ట్ కూడా పడదు. సేమ్ మనకి మటన్ ఏ రేట్ అయితే వస్తుందో అదే రేట్లో మనకి కీమా కూడా వచ్చేస్తుంది. మనకి ఎందుకంటే ఆలస్యం, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే కీమా రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఈ పద్ధతి ఎలా నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇక స్టవ్ బంద్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేయండి. ఇది మీరు స్టవ్ బంద్ చేసిన తర్వాత వేసుకోండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయొద్దు, మనకి చేదెక్కుతుంది. కాబట్టి స్టవ్ బంద్ చేసి కొద్దిగా నిమ్మరసం వేసి సర్వ్ చేయండి. పూరీకి కానీ బగారా రైస్కి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.